అమరావతి ప్రాంతాన్ని మరింత పర్యాటక శోభితంగా తయారు చేసేందుకు కొండపల్లి కోటను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటకులకు మరింత కనువిందు చేసేలా మరిన్ని అదనపు ఆకర్షణల్ని ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు దర్శనీయ ప్రాంతంగానే ఉన్న కొండపల్లి కోటలో ఇక 2-3 రోజుల పాటు పర్యాటకులు బస చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. 4 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత రమణీయంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నారు. రాజధాని ప్రాంతంలోని చారిత్రక ప్రదేశమైన కొండపల్లి కిల్లా పర్యాటకులను ఆకట్టుకునేలా మరింత సుందరంగా సిద్ధం కానుంది. 4 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు పర్యాటకులు 2-3 రోజుల పాటు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కోట విశేషాలను మరింత ఆకర్షణీయంగా పర్యాటకులకు తెలియజెప్పేలా సౌండ్, లైటింగ్ ప్రదర్శనలు, ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. కోటపై ఉన్న 8 ఎకరాల ప్రాంతాన్ని కూడా అత్యంత రమణీయంగా తీర్చిదిద్దనున్నారు. పర్యాటకులు బస చేసేందుకు వీలుగా కాటేజీలు నిర్మించనున్నారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, నైట్ సఫారీ లాంటి వినూత్న కార్యక్రమాల సమాహారాన్ని కూడా ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. పురావస్తు ప్రాధాన్యత కలిగిన ఈ తరహా కట్టడాలను అభివృద్ధి చేసే అనుభవమున్న సలహాదారుల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఆధునికత, అభివృద్ధి పేరిట కొండపల్లి కోట వాస్తవికతను దూరం చేయకుండా పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలను పర్యాటక శాఖ సిద్ధం చేస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మలకు సంబంధించిన ప్రదర్శనశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాంస్కృతిక వారసత్వ కట్టడంగా ఉన్న ఈ ప్రాంతాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దితేనే దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆసియాలోనే తొలిసారి ఎకో మ్యూజియం, ఓపెన్ ఎయిర్ మ్యూజియంలను కూడా సిద్ధం చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే పర్యాటక సాంస్కృతిక వారసత్వ బోర్డు సమావేశంలో ఈ అంశాలపై ఆమోదం పొందాక పనులు ప్రారంభించాలని పర్యాటక శాఖ భావిస్తోంది. తొలి దశలో కోట సుందరీకరణ, కోట అందాన్ని ద్విగుణీకృతం చేసేలా విద్యుత్ వెలుగులు, మ్యూజియంతో పాటు పూర్తి వివరాలతో కూడిన సమాచార కేంద్రం, అల్పాహారశాల తదితర మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయనున్నారు.